మీకు ఎట్లా అనిపిస్తుంది? దేని గురించి బాగాలేదు మాకు. ఎందుకట్లా? ఎందుకంటే ఆయన పాలనే బాగాలేదు. సన్న బియ్యం ఇస్తుండు, ఉచిత బస్ ఇస్తుండు, ఉచిత కరెంట్ ఇస్తుండు. సన్న బియ్యం ఉచిత కరెంట్ కూడా ఇస్తలేడు, ఉచిత కరెంట్ కూడా ఇస్తలేడు. సన్న బియ్యం వేస్ట్, రైతులకు చాలా మోసం చేస్తాడు. ఓకే, అంటే ఏ విధమైన మోసం చేస్తున్నాడు అంటే రైతు బంధు ఇస్తలేడు, మహిళకు 2,000 ఇస్తలేడు, రైతు రుణమాఫీ చేసిండు, చేయలేదు. కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. ఇవన్నీ బాగాలేదు. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఒక లెక్కలో ఉన్నాడు, రైతులు మంచిగా చూసుకుంటూ. మాసంలో చూసుకుంటలేడు కదా, పేదలు ఎవరు చూసుకుంటలేడు. ఏమైనా ఉన్న పెడతాడు. కేసీఆర్ ఒక్కడే అన్ని తేయలేదు కదా మరి మనకి. కేసీఆర్ అన్ని తెచ్చిండు, ఆయన అన్న కాడికి ఇచ్చిండు కదా. మరి ఈయనకి బడ్జెట్ లేదు అని అంటున్నాం. మరి బడ్జెట్ అంటే అప్పుడున్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేదు? అప్పుడున్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేదు? అప్పుడు 10 ఏళ్ల పరిపాలన బడ్జెట్ అంతా ఖతం చేసిండు అంటుండు కదా. మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు కూడా ఉంటది కదా. ఎవరు అప్పు పుట్టనిస్తలేరు, ఏడ చూసినా నాకు అప్పిస్తలేరు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఏం చెప్తారు? మరి బజార్ పని తిరిగితే అప్పుడు అని ఇస్తాడా? మరి ఏం చేయాలి? అంటే ఎవరైనా చేసిండు. ఇవాళ ముఖ్యమంత్రి కాదు, ఎప్పుడున్న ముఖ్యమంత్రి అయినా అప్పే చేసిండు. ఈయన ఒక్కడే చేయలే కదా. ఈయన చేసినా కూడా జనాలు చూసిండు, ప్రపంచం చూసిండు, రైతులు చూసిండు, బీదలో చూసిండు, పెద్దలో చూసిండు. మరి అన్న దానికి అనవసరం ఖర్చు చేయడం. ప్రాజెక్టులు ఆడంగా వచ్చినాయి, ప్రాజెక్టులు రాలే కదా. ఈ పవిత్రం రాలే కదా. ఇది ఊళ్ళల్లో దవాఖాన్లు కట్టించింది కదా, జిల్లా కోర్టు కట్టించింది కదా. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆయన వచ్చి ఏమైనా చేసిండా? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వచ్చి ఏమైనా చేసిండా? 15 నెలలు అవుతుంది ఆయన వచ్చి ఏమైనా చేసిండా? ఏం చేయలే కదా. పైసలు వచ్చినావా నువ్వు? పైసలు వచ్చినావా? ఏ దోసుకపోయి ఇంట్లో పెట్టుకుందానికి వచ్చినావా? తినప్పుడు నీకు విమానాలలో లక్షలు పెట్టుకునేట పోతున్నా, కోట్లు పెట్టుకొని. మంత్రులు కోమటిరెడ్డి అయితుంది, వెంకటరెడ్డి అయితుంది, వీళ్ళందరూ మంత్రులు. గిడికేడికి భువనగిరి కూడా హెలికాప్టర్ మీద పోతారు. మరి అవసరం అంతా.